ఇవాళ ఇంటర్నెట్ ఇంకా సోషల్ మీడియా మన సమాజం దృష్టిని మాత్రం అది మార్చలేదు, ఒక మనిషి మానవత్వాన్ని కూడా అది పూర్తిగా మార్చేసింది. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఇవాళ మన జీవితంలో ఇవి ఒక భాగంగా మారాయి. అందులో లైక్స్ కోసం మన వాళ్ళు ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2019లో జరిగిన ఈ కేస్ ఇప్పుడు మేము వాటిని ముందుకు తీసుకొస్తాం. ఇది కూడా ఒక సోషల్ మీడియాలో స్టార్ కి సంబంధించిందే. తను ఉన్నటువంటి చనిపోవడం వల్ల తన కుటుంబం ఇంకా ఫ్యాన్స్ అందరూ కూడా బాధింపబడ్డారు. కానీ ఇందులో ప్రశ్న ఏంటంటే, జరిగిందంతా కూడా ఇదంతా ఒక సంఘటన లేకపోతే దీని వెనక వేరే నిజం దాగుందా? ఇదిగోండి టీ. అవును, మన కూతురు ముస్కాన్ ఎక్కడా? తను రూమ్ లో చదువుకుంటోంది. ఏయ్ వస్తావా? ఏయ్ వస్తావా? ఏయ్ ఏంటి ముస్కాన్ ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మా, ఈ రోజు ఫ్రైడే, వీడియో షూట్ చేయాలి. అదంతా అవసరం లేదు. బయట మీ నాన్నగారు కూర్చున్నారు. ఆ తర్వాత మీ నాన్న ఈ డ్రెస్సులో నిన్ను చూశారంటే ఆయన చాలా కోపడతారు. అమ్మా, నేనేమన్నా టైం పాస్ చేస్తున్నానా? ఇది నా పని. నీకు తెలుసా, నేను పెట్టే కొత్త వీడియో కోసం నా వ్యూవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. సరే సరే సరే, బయట తలుపుంది కదా, అక్కడి నుంచి వెళ్ళాలి. సరేనా? సరేనమ్మా, నేను రెడీ అవ్వాలి. వెళ్తున్నాను, బయటికి వెళ్ళు. చెప్పేది విను, వెళ్ళు. తలుపు కొట్టి రావాలని నీకు తెలీదా? ఇది నా రూమ్ కూడా. నువ్వు తలుపు మూసుకుని చేంజ్ చేసుకోకూడదా? పక్క జరుగు, నేను తల దూకోవాలి. అరే, నీకు ఇంకా ఎంత టైం పడుతుంది? గుడ్డు అని చాలా సేపటి నుంచి మెసేజ్ చేస్తున్నాడు. వెళ్ళు, నువ్వు ముందు గదిలోంచి బయటికి వెళ్ళు. ఇంకా 10 నిమిషాలు అవుతుంది. వెళ్ళు. నేను ఎలాంటి వీడియో చేస్తానంటే నా ఫ్రెండ్స్ అందరికీ పిచ్చి పడుతుంది. ఏ ముస్కాన్, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. అరే, మీరందరూ రెడీ అయిపోయారా? సరే వినండి, ఒక మంచి స్పాట్ సెలెక్ట్ చేయండి. మొత్తం శుభ్రం చేసి డెకరేట్ చేయండి. ఎలాంటి వీడియో చేస్తానంటే చూసి ఫ్యాన్స్ కి పిచ్చెక్కాలి. సరే, నేను వెళ్ళి శాంతతేని కలిసొస్తాను. నువ్వు నన్ను అక్కడ స్పాట్ లో కలు. నీకు పర్వాలేదు, నీకు ప్రతిరోజు శాంతక్క షాప్ లో ఒక భోజనం దొరుకుతుంది. తను అత్తకి లక్కీ. అత్తేం చెప్తారంటే, ముందు తన ఎక్కడికి వెళ్ళి భోజనం తింటాడు, తన తిన్న తర్వాత షాప్ లో ఫుల్ జనాలు వస్తారంట. సరే, వాళ్ళ ఇల్లు వచ్చేసింది, స్పాట్ లో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. నువ్వు వచ్చేసావా? 20 ఏళ్ల క్రితమే వచ్చేసానన్నా. ఎందుకు వీడిని అన్నయ్య అని పిలుస్తున్నావు? నువ్వు నా ఇంటికి కోడలుగా రావాలి. వీడిని పెళ్లి చేసుకోవడవా? వీడిని అన్నయ్యని పిలుస్తున్నానుగా. ఓయ్, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదు, అర్థమైందా? రోజుల డ్రామా చేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. ఇంకా నిన్ను పోయి ఎవరిన పెళ్లి చేసుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను చూసి నవ్వుతారు. ఇప్పుడు ఓసిలో భోంచడానికి వచ్చావు కదా, త్వరగా తినేసి వెళ్ళు. రేయ్, నోరు మూసుకో. తిను. మన దగ్గర తింటే మనకు మంచి బిజినెస్ అవుతుంది. నువ్వు తినమ్మా, తిను. బాగుందా? నేను రాజా, నువ్వు రాణి. 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 ఇక్కడ ఏం జరుగుతోంది? మన ఇద్దరం ఇక్కడ అంతా శుభ్రం చేసి పెడితే వీళ్ళు చూడు ఇక్కడ ఏం చేసి పెట్టారు. నువ్వెందుకు వాళ్ళని ఆపలేదు? నీకు తెలుసు కదా, మనం చెప్తే వీళ్ళు వింటారా ఏంటి? ఏయ్, ముందు ఇవన్నీ ఆపు. ఇక్కడ వీడియో మేం చెయ్యాల్సింది. నువ్వెందుకు వచ్చావు? ఏ రాణి, వెళ్ళు. నువ్వు వీడియో పోస్ట్ చేయి. ఇలా చూడు, నువ్వు నా దారిలో తల దుడిచావంటే నేను ఊరికే ఉంటాను. నీ పొగరు ఇంకెక్కడన్నా చూపించు. నువ్వు ఎక్కడైనా వీడియో చేసుకో, కానీ మా చోట కాదు. ఈ ఏరియా ఏంటి నీ బాబుదా? నా బాబుదే. ఇది ఇలా చెప్తే అంత వినదు. వదలవే, వదలలేరు. అసలు నేను వదిలిపెట్టను. నేను చేసుకో, ముందు అసలు నేను ఏం చేస్తానో చూడవే. వదిలిపెట్టాను కదా. పిక్చర్లో ఉన్నాడు. నోరు మూస్తావా? నాకు ఇక్కడ వీడియో చేయడమే ఇష్టం లేదు. ఏయ్, వస్తావా? పద వెళ్దాం. మోసపోయాడు. మోసపోయాడు. చూసావా వాడు ఎలా మోసపోయాడు? ఎవరో కనిపెట్టి చూద్దాం. నువ్వు కూడా దాన్ని గుర్తుపట్టలేకపోయావా?
గుడ్డు త్వరగా ఇది అప్లోడ్ చేయి. అవును గుడ్డు అన్నయ్య, ఈ రోజు ఫ్రైడే సాటర్డే సండే ఎన్ని లైక్స్ వస్తాయో ఒకసారి చూడండి. ఏయ్ అమ్మాయిని చూడు, తన పేరు ముస్కాన్ అట, మన ఏరియాలోనే ఉంటుంది. ఇప్పుడే కొత్త వీడియోని అప్లోడ్ చేసింది. ఆ అమ్మాయి అదిరిపోయింది కదా. రేయ్, లేరా పైకి. నా ముస్కాన్ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడావనుకో నీ పని అయిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి. ముస్కాన్ గురించి మాట్లాడడానికి వచ్చేసారు. చాలా లైక్స్ వస్తున్నాయి. సూపర్ కదా. ఏయ్, ఏంటి? ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? వదలండి, అసలు ఏం వదలండి. పని ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏంటండి? నాన్న, నాన్న, అసలు ఏం చేస్తున్నారు? వదలవే. నాన్న, ఏయ్, వదలవే. నాన్న, ఏంటి చేస్తున్నావు నువ్వు? నాన్న, వదలండి నాన్న, వినండి, వదలండి. మాట వినండి కాస్త. వదలవే. ఏయ్, నువ్వేంటా ఏం కాదు. నువ్వేంటా చేస్తున్నావు దాంతో కలిపి? చెప్పేది వినండి అన్న. ఆ అమ్మ మీద చెయ్యేశారంటే ఆ తర్వాత నేను ఊరుకోను, అర్థమైందా? ఎందుకు నాన్న ఇంత కోపడుతున్నారు? ఇలా చేయడం వల్ల చాలా డబ్బులు దొరుకుతాయి. మీకు డబ్బంతా దొరకదురా. డబ్బు మొత్తం ఆ గుడ్డుగాడి తీసుకెళ్ళాడు. వాడు మాకు డబ్బులు ఇస్తాడు. వాడు మీకు ఇస్తాడా? వెళ్ళి వాడి దగ్గర తీసుకోండి. అలాగే వెళ్తాను. అమ్మా, నువ్వు బానే ఉన్నావా? ఐఎమ్ సారీ అమ్మా, నా వల్లే నీ మీద చేయి చేసుకుంటున్నారు. మీ నాన్న చెప్పేది నిజమే కదా? ఇంకా ఎన్ని రోజులు అబ్బాయి లాగా తిరుగుతుంటావు? ఎవరు నిన్ను పెళ్లి చేసుకుంటారు? అమ్మా, నా పెళ్లి గురించి నువ్వు టెన్షన్ పడద్దు. నేను గుడ్డు దగ్గరికి వెళ్తున్నానుగా, డబ్బు మొత్తం తెచ్చి మీ ఆయనకి ఇస్తాను. అప్పుడు సంతోషిస్తారుగా. కానీ గుడ్డు డబ్బులు ఇవ్వడక్క. వాడు తర్వాతే డబ్బిస్తాడు. ఏమైంది? సునీల్ మెసేజ్ చేశాడు. నాన్న నిన్ను బాగా ఉతికారేశారా? భలే సరదాగా అనిపించింది. వీడిని నేను అస్సలు వదిలిపెట్టను. ఏయ్, తెలివి తక్కువ ఎదవా. ఏంట్రా ఏయ్. ఏంటి? నా గుడ్డు ఏయ్. మీద ఒట్టేసి నువ్వేం చెప్పావురా? ఏయ్. ఇంకా అరే, మీదట అరే, నేను నేనేం తాగను. చేశా? ఆ బాటల అరే. మీద చేయి వేయని ఏయ్. చెప్పావు కదా. ఈ ముస్కాను మంచి అమ్మాయి. నీ వీడియోని నాకు పంపించింది. ఏయ్, నీ ముస్కాన్ని నేను ఊరికే వదిలిపెట్టినా. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టాను రా. అరే సార్ సార్ సార్, ఎవరు మీరు? మా అమ్మాయిని ఎలాగైనా కాపాడండి సార్. తనని ఎవరో కిడ్నాప్ చేసినట్లున్నారు సార్. ఒక్క నిమిషం కూర్చోండి. ఏమైంది? సార్ మా అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారనుకుంటా. కిడ్నాపా? మీ అమ్మాయి ఏం చేస్తుంది? తను టుక్ టాక్ వీడియోకి స్టార్ సార్. టుక్ టాక్ వీడియోనా? అదో పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సార్. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ ఇందులోనే పాపులర్ గా ఉన్నారు. చాలా అలాగా? మంది ఇందులో బిజీగా కూడా ఉన్నారు సార్. ఆ అమ్మాయి వీడియో ఉందా? బాబు, మీరిద్దరూ ఈ వీడియో తీస్తూ ఉంటారు కదా, అది కాస్త చూపించు. నా ఫోన్ బ్యాటరీ డౌన్ గా ఉంది. ఇప్పుడే ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉందని చెప్పావు. కాదు, ఛార్జింగ్ తక్కువగా ఉంది, అందుకే ఆఫ్ అయిపోతుంది. లాస్ట్ పాయింటే ఉంది. అమ్మా, మీరు మీ ఫోన్ చూపించండి. తనే మా అమ్మాయి ముస్కాన్ సార్. అలాగా? ఎప్పటి నుంచి కనిపించట్లేదు? నిన్న పొద్దున్నుంచే కనపడతలేదు సార్. చూడలేదంటే అర్థం ఏంటి? తను తన రూములోనే ఉందని మేము అనుకున్నాం సార్. కానీ మేము రూములోకి వెళ్ళి చూస్తే తను లేదు సార్. తర్వాత ఒక 2 గంటలకి మాకు ఒక ఫోన్ వచ్చింది సార్. తనని వెతుక్కుంటూ హర్షద్ గడ్ వెళ్ళాడు. వాడు కూడా ఇంకా రాలేదే. అది ముస్కాన్, నువ్వు ఎక్కడున్నావు? ముస్కాన్ ఎక్కడున్నా బాలేదు. ఒకవేళ నీకు నీ కూతురు కావాలంటే ఓ 1,00,000 రూపాయలు డబ్బులిచ్చి నీ కూతుర్ని తీసుకెళ్ళు. ఇంట్లో ఒక 1,00,000 రూపాయలు ఉంది సార్. 1,00,000 రూపాయలు ఉన్నాయా? ఆ, కానీ వాడు ఎక్కడ పెట్టమని చెప్పాడో నేను అక్కడికి ఆ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి పెట్టాను సార్. ఎక్కడది? అది ఎక్తానగర్కి వెనకాల జనాలు ఎవరు తిరగని ఒక ప్లేస్ సార్. కానీ రాత్రి కూడా మా అమ్మ ఇంటికి రాలేదు సార్. మీ ఇంట్లో కరెక్ట్గా 1,00,000 రూపాయలు ఉండినాయా? అవును సార్. ఆశ్చర్యంగా ఉంది కదా. వీళ్ళింట్లో 1,00,000 రూపాయలు డబ్బు కరెక్ట్గా ఉంది. అప్పుడు కిడ్నాపరు 1,00,000 రూపాయలు కరెక్ట్గా అడిగాడు. రెండు ఎలా సింక్ అవుతాయి? బహుశా ఆ అమ్మాయి ఎవరికైనా చెప్పుండొచ్చు కదా సార్. బాయ్ ఫ్రెండ్
ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? లేదు లేదు సార్, మా అమ్మాయికి అసలు బాయ్ ఫ్రెండే బాయ్ లేడు. ఫ్రెండ్ ఖచ్చితంగా ఉన్నాడు. వాళ్ళ ప్లానే ఈ కిడ్నాపింగ్. వాళ్ళు ₹1,00,000 తీసుకొని పారిపోయారు. సార్ అక్క ఎందుకని ఆ డబ్బు కోసం ప్లాన్ చేయాలి? అక్క గుడ్డు అన్నయ్య నుంచి డబ్బులు తీసుకుని వచ్చింది కదా. చూడు గుడ్డు, మా ఇంట్లో అసలే టెన్షన్ గా ఉంది. ఎవరికి ఎంత డబ్బు వస్తుందో నీకెంత లాభమో నాకు తెలుసు. మా నాన్న మా వెంట పడ్డారు. నాకు ₹1,00,000 కావాలి, ఎలాగైనా సరే. ఎవరా గుడ్డు అన్న? గుడ్డు అన్న మాతో పాటు వీడియో చేస్తారు, అందుకే తనని డబ్బులు అడిగారు. అతను మాకు రావాల్సిన ₹1,00,000 ఇచ్చాడు అంతే. ఒకవేళ ఇలా కూడా ఉండొచ్చుగా. ప్రెషర్లో గుడ్డు ముస్కాన్కి 1,00,000 ఇచ్చుండొచ్చు. మళ్ళీ వాడే ఆ 1,00,000 తీసుకోవడానికి ముస్కాన్ని కిడ్నాప్ చేశాడు. ఈ గుడ్డు ఎక్కడున్నాడు? నువ్వు ముస్కాన్కి ₹1,00,000 ఇచ్చావా? అవును సార్, 3 రోజుల క్రితం. తర్వాత ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్న దగ్గర ₹1,00,000 తీసేసుకున్నావు కదా? లేదు సార్, మీరు అసలు ఏమంటున్నారు? నీ ఇంటిని సెర్చ్ చేయబోతున్నావు. షిర్కే, సార్ ఒక్క నిమిషం, అమ్మ ఇంట్లో లేదు, మీరు ఎవరింటికి రాకూడదు. సెర్చ్ వారెంట్ తీసుకురావాలా? షిర్కే, లోపలికి వెళ్ళి చూడు. ₹1,00,000 లోపల దాచావో లేదో తెలిసిపోతుంది. సో ఇంట్లో డబ్బులు లేవు, ముస్కాన్ కూడా లేడు. సో సార్ మీరు చెప్పింది నిజమే, ముస్కాన్ ఎక్కడుందో నాకు తెలీదు. అయితే మా అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది? నా కూతురు ఎక్కడికి వెళ్ళుంటుందో? ముస్కాన్. సో గుడ్డు ముస్కాన్ కాల్ డీటెయిల్స్ ఇంకా లొకేషన్ డీటెయిల్స్. సార్ ఏప్రిల్ 18వ తేదీన ముస్కాన్ ఫోన్ ఆఫ్ అయ్యింది సార్. ఇంకా ఆ రోజు మధ్యాహ్నమే ఆ ఫోన్ మళ్ళీ స్విచ్ ఆన్ అయ్యింది. వాళ్ళ ఏరియా నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ముస్కాన్ ఫోన్ నుంచి వాళ్ళ నాన్నగారికి బ్లాక్మెయిల్ కాల్ వచ్చింది. ఆ తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. ఈ గుడ్డు ఇంకా ముస్కాన్ 3 రోజులుగా అసలు మాట్లాడుకోలేదు సార్. ఇన్ఫాక్ట్ 18వ తేదీన గుడ్డు ఫోన్ ఇంట్లోనే ఉంది సార్. ఈవినింగ్ దాదాపు 5 గంటలకి తను ఇంట్లో నుంచి ముల్లాడికి వెళ్ళాడు. కానీ షిర్కే, మొబైల్ లొకేషన్ మ్యానిపులేట్ చేయడం పెద్ద విషయం కాదు. ఇంకేమన్నా? తర్వాత సార్ ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఇలా చూడండి సార్, ఉదయం కొంతమంది వచ్చి వెళ్ళడం మీరు చూడగలుగుతున్నారు. కానీ ఈ ఫుటేజెస్ లో అసలు ముస్కాన్ ఎక్కడా లేడు. ఇంకా ఇదేమో ఈవినింగ్ 5 గంటలకు సంబంధించిన ఫుటేజ్. చూడండి సార్, గుడ్డు ఏరియా నుంచి బయటికి వెళ్ళడం ఇప్పుడు కనిపిస్తోంది. ఆశ్చర్యంగా ఉంది షిర్కే. ముస్కాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉదయం నుంచి చూడలేదంట. ఒకవేళ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండి వాడితో ఇది పారిపోయి ఉండొచ్చు కదా. ఏరియాకి వెనకాల సైడ్ సీసీటీవీ లేదు కదా. ఒకవేళ అది వెనకాల దారిలో వెళ్ళుండొచ్చు, లేదా ఏరియాలోనే ఉందా? ముస్కాన్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు అనిపించడం లేదు, ఎందుకంటే తన కాల్ రికార్డ్స్ లో ఏది సస్పీషియస్ గా లేదు. కానీ ఈ అమ్మాయి ఎలాగ మాయమైపోయింది? 1 నిమిషం సార్. హలో ముస్కాన్, నా కూతురు. అమ్మా అరే నా కూతురు, నన్ను వదలండి. నేను మొత్తం చెక్ చేశాను. ఆ గోన్ సంచి కూడా అక్కడే ఉంటుంది సార్. సరే అక్కడే ఉందనుకో, కానీ ఆ బాడీ గోన్లోకి ఎలా వచ్చింది? ముస్కాన్కి నీకు గొడవ అయిందా? సార్ గొడవంతా ఏమీ లేదు సార్. అదే వీడియో చేస్తున్నారు కదా, అందులో కాంపిటీషనే సార్. కాంపిటీషనా? వీడియోలు తీయడంలో? సార్ అందులో చాలా డబ్బు వస్తుంది కదా. నెలకి 7-8 వేలు మేము దాంట్లో సంపాదిస్తాం సార్. కానీ గుడ్డు ఉన్నాడు కదా, గుడ్డు అందులో 50,000 దాకా సంపాదిస్తా సార్ నెలకి. నేను నిజమే చెప్తున్నాను సార్. సార్ ఈ రమాకాంత్ అనే ఆయనే చంపుంటాడేమో సార్. ముస్కాన్ నింద నీ మీద వచ్చిన తర్వాత దాన్ని రమాకాంత్ మీద వేస్తున్నావు నువ్వు? సార్ తను తన సొంత తండ్రి కాదే. అంటే? అదే రమాకాంత్ గారు వాళ్ళ ఆవిడ ఉంది కదా, వాళ్ళిద్దరికి 5 సంవత్సరాల క్రితమే పెళ్ళైంది. తర్వాత ఈ హర్షున్నాడు చూడండి, హర్షు వాడు రమాకాంత్ గారికి మొదటి వైపు. ఏమంటున్నావు? రమాకాంత్ వాళ్ళ నాన్న కాదు కాబట్టి ఆ అమ్మాయిని చంపేశాడంటావా? ముస్కాన్ ఈ టుక్ వీడియో చేయడం అసలు అతనికి ఏమీ నచ్చదు సార్. అందులో తప్పైన కామెంట్స్ అన్ని వస్తాయి కదా, అది ఆయనకి కానీ ఆ అమ్మాయిని చంపావని తెలిసిందనుకో, నిన్ను కొట్టే చంపేస్తా. నీ ముఖం చూస్తే ఎవరు గుర్తుపట్టలేరు. జీవితాంతో టుక్ టాక్ వీడియోలు నువ్వు చెయ్యలేవు. తర్వాత నిన్నే నువ్వు చూసుకోలేవు. జాగ్రత్త. పోయి ఇక్కడి నుంచి. పోరా, సిటీ నుంచి బయటికి వెళ్ళకూడదు. కానిస్టేబుల్ బయటికి తోసి. వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు. తర్వాత ముస్కాన్ ఫ్రెండ్ గుడ్డు ఎక్కడా? సార్ గుడ్డు వాషీలో ఉన్నాడు. తను తన సిస్టర్ తో ఉన్నాడు. నేను వాషీ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేశాను సార్. వాడికి కూడా కాల్ చేశాను. దారిలో ఉంటాడు సార్.
సరోజ, సరోజ నేను చెప్పేది విను. అడగదు సరోజ, నా వల్ల కాలేదు. హలో హర్షిత్, చెప్పరా ఏం జరిగింది? నేను ఇది నమ్మలేకపోతున్నాను. ముస్కాన్ దగ్గర నుంచి నాకు ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఇలా చూడు, నేను చెప్పిందంతా నిజం, నాకేం తెలీదు, నన్ను నమ్ము. నువ్వేగా మా అక్కడిని చంపావు, మొత్తం అంతా నువ్వే చేసావు. హలో హర్షిత్, ముస్కాన్ తనొక సోషల్ మీడియా స్టార్. తనని చాలా దారుణంగా హత్య చేశారు. ముస్కాన్ తన కామెడీతో అక్కడున్న వాళ్ళని నవ్వించేవారు. నేను నీ కోసం చందమామని తీసుకురానా? తర్వాత నేను నీ కోసం నక్షత్రాలని తీసుకురానా? సరే గాని ఇవన్నీ నువ్వు పగల్లోకి వస్తావా? నేను నీ తల పగలగొట్టలేదు. లేదు. వాషి పోలీస్ గుడ్డు ఇంటికి వెళ్లారు, కానీ ఇంట్లో గుడ్డు లేడు సార్. అయితే వాడు ఖచ్చితంగా ఏదో చేసుంటాడు. అందుకే వాడి చెల్లెలింటికి పారిపోయాడు. షిర్కే, ముస్కాన్ టుక్ టాక్ వీడియో ఇప్పుడు న్యూస్ లో వచ్చింది. అవును సార్, ముస్కాన్ చాలా పాపులర్ సార్. నాకెలా తెలియకుండా పోయింది? సార్ ఇప్పుడు ఈ లోకం రెండుగా డివైడ్ అయి ఉంది. ఒకటే ఇంటర్నెట్ లోకం, యంగ్స్టర్స్ అందరూ ఇందులోనే ఉన్నారు. ఇంకొకటేమో మన లోకం. ఎనీవేస్, ఇదేమో ముస్కాన్ పిఎం రిపోర్ట్. రిపోర్ట్ ప్రకారం సార్, మెడ పిసికినట్టు 3 గుర్తులు. ఆ తర్వాత తనని ఉరిశిక్ష వేసి చంపేశారు. అంటే కిల్లర్స్ తన గొంతుకి ముడేశారు, తను పారిపోయింది. ఆ తర్వాత మళ్ళీ గొంతు నులిమారు, అప్పుడు చచ్చిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని వేలాడు. రైట్ సార్. ఇంకా తనని చంపిన తర్వాత రేప్ కూడా చేశారంట సార్. చంపిన తర్వాత? అవును సార్, చంపిన తర్వాత రేప్ చేశారు సార్. సీమెన్కి తగిన ట్రేసెస్ లేవు సార్. ప్రొటెక్షన్ యూజ్ చేసుకునే చేసుంటారు. మర్డర్ చేసిన టైం ఏంటి? ఉదయం 9:30 నుంచి 11:30 గంటల లోపు సార్. అయితే డబ్బడికి కాల్ చేసింది 2 గంటలకి. రమాకాంత్ డబ్బులు తీసుకెళ్లి ఇచ్చింది 6 గంటలకి. కానీ అమ్మాయి అయితే పొద్దునే చనిపోయింది సార్. తర్వాత ఆ అమ్మాయి బాడీని కారులో పడేశారు. ఎందుకంటే పగటిపూట ఏరియాలో జనసంచారం ఉంటుంది. రాజా చెప్పింది చూస్తుంటే ముస్కాన్ టుక్ టాక్ వీడియోకి తప్పుడు కమెంట్స్ వచ్చినాయి. అందువల్ల వాళ్ళ నాన్న రమాకాంత్ కోపంతో ఉన్నాడు. సరే, ఒక పని చేద్దాం. ఎవడైతే తప్పుడు కమెంట్స్ వేశాడో వాడిని కనిపెట్టు. ఓకే సార్. తర్వాత దుబాయ్కి పోయాడే మైకిల్, ఆడేమయ్యాడు? నిన్న తనకి కాల్ చేశాను, రేపు ఉదయం వచ్చేస్తాడు సార్. ఏమైంది సార్? నన్నెందుకని ఇక్కడికి రమ్మన్నారు? నేనేం చేయలేదని మీకు ఫోన్లోనే చెప్పాను కదా. ముస్కాన్ హత్య జరిగిన రోజు రాత్రి నువ్వెందుకు దుబాయ్ పారిపోయావో చెప్పు. నేనేం పారిపోలేదే. నేను ఒక క్రెయిన్ ఆపరేటర్ని, కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాను. అప్పుడు నిన్ను సడన్ గా పిలిచారా? అది అక్కడున్న ఆపరేటర్ పనిచేస్తాడు కదా, వాడికి ఆరోగ్యం బాలేదు. అందుకని నా లీవ్ని క్యాన్సిల్ చేసి వెంటనే రమ్మన్నారు. మీరేమో నన్ను ఇక్కడికి రమ్మన్నారు. సరే, ఆ కమెంట్స్ చూడు, తెలిసిపోతుంది. చదువు రే, చదవరా. తన వీడియోలో తప్పుడు కమెంట్స్ ఏమున్నాయి? సార్, నేను మాత్రం చేస్తున్నానా? అందరూ చేస్తున్నారు. ఎవడో కారులో అమ్మాయి శవం లేదురా, నీ కారులోనే ఉంది. తర్వాత ఏరియా వాళ్ళు చెప్పారు నువ్వు చాలా ఇబ్బందులు పెట్టావంట అమ్మాయిని. ఆ అమ్మాయికి ఆఫర్ కూడా ఇచ్చావంట నీతో వీడియో చేయమని చెప్పి. అది నేను ఊరికే సరదాగా చేశాను అంతే. ఆడుకున్నావా? మేమందరం ఆడుకోం, అన్నిటినీ సీరియస్ గా చేస్తాం. వీడిని ఉతిగా ఆరేస్తే వీడు తెల్లగా అయిపోవాలి. ముందు వీడి షర్టు రంగులో వీడి ముఖాన్ని మార్చండి. అరే సార్, నేనేం చేయలేదు, నా మాట వమ్మడి. సార్, ఒక అబ్బాయి అభిషేక్ పేరు. ముస్కాన్ వీడియోకి ఎప్పుడు తప్పుడు కమెంట్లు వేస్తాడు. నేను విచారించాను సార్, ముస్కాన్ మీద చాలా అబ్జెస్ట్ గా కూడా ఉన్నాడు. రికార్డులు అయితే చాలా క్లీన్ గా ఉంది. వాడు ఢిల్లీకి చెందినవాడు. షిర్కే, ఈ సంఘటన వాళ్ళ ఏరియాలోనే ఎందుకు జరిగి ఉండకూడదు? లేకపోతే ముస్కాన్ ఇంట్లో? హర్షిత్, 2 రోజులుగా నువ్వేమీ తినలేదు. కాస్త తిను బాబు. ఆగు, నేను వెళ్ళి చూస్తాను. ముస్కాన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ అమ్మాయిని తాడుతో గొంతు నిలిమి చంపారు. చంపిన తర్వాత అమ్మాయిని రేప్ చేశారు. రేపా? ఇలా చూడు, నేనేం చేసినా నీ మంచి కోసమేనమ్మా. ఎవరు తన్ని ఇలా చేస్తారు? మేము అది కనిపెట్టడానికే ప్రయత్నిస్తున్నాం. సరోజ గారు, మీరు చెప్పగలరా ఆ అమ్మాయికి ఆ రోజున ఏం జరిగింది? అది మాకెలా తెలుస్తుంది సార్? పొద్దునుంచి మేము తనని చూడనే లేదు కదా. ఎవరైనా చూసుంటారుగా. లేదు సార్, ఆ రోజు మేము లేటుగా లేచాము. అప్పుడు తను ఎప్పుడులాగే తన రూమ్లోనే ఉనింది. ముస్కాన్ ఎప్పుడు ఉదయాన్నే శాంతి కొట్లోనే తింటుంది. తినడానికి వెళుతుందా? అవును సార్.
శాంతి నమ్మకం ఏంటంటే ముస్కాన్ తనకి రాసేయిందని ఈ పక్కలోనే కొట్టు పెట్టుకుంది. షిర్కే ఏరియాలో కనుక్కో 18వ తారీఖున ఏరియాలో ఎవరైనా ముస్కాన్ని చూసారా అని. సరే సార్. ఆ రోజు తన కోసం నేను చాలాసేపు వెయిట్ చేశాను, కానీ తను రాలేదు. కానీ ఇక్కడికి నేను రావాల్సి ఉంది. అప్పుడు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పుడే నాకు తెలిసింది తను ఉదయం నుంచి కనిపించలేదని. తను ఉదయాన్నే ఇక్కడికి వచ్చి తినేసి వెళ్తే నా వ్యాపారం బాగా జరుగుతుంది. నాకు తను చాలా అదృష్టవంతురాలు. సార్ అసలు నన్ను ఏం చెప్పంటారు సార్? నేను తనని ఆ రోజు అసలు చూడలేదు, కానీ తను అంత మంచిది కాదు. తను ఒక మొగాడి వేషం వేసుకునే మొగాళ్లతోనే తిరుగుతుందంటే అది మంచిదంటారా చెప్పండి మీరు? లేదు సార్, తను చాలా మంచి అమ్మాయి సార్. నేను ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను సార్. 18 పొద్దున తనని చూసారా? లేదు సార్, నేను తను చూడలేదు. సార్ ఈ ఏరియాలో ముస్కాన్ ఆ రోజు ఎవరు చూడలేదని చెప్తున్నారు సార్. శాంతి కూడా ఇదే చెప్తున్నారు. అతను తన ఇంటికి కూడా రాలేదంట సార్. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసి చూసినప్పుడు శాంతి ఇంకా తన కొడుకు పవన్ వీళ్ళిద్దరూ ఈ ఏరియాలో వెళ్ళడం చూసాం. సరిగ్గానే చెప్తున్నారు సార్. అంటే ఆ రోజు ముస్కాన్ని ఎవరు ఏరియాలో చూడలేదు. అయితే ఆ రోజు అమ్మాయికి ఏం జరిగిందో అది ఇంట్లోనే జరిగింది. అసలు మీరేం మాట్లాడుతున్నారు? తనని ఏమైనా చేసి ఉండాలి. మీకు తనంటే అసలు ఇష్టం లేదు కదా. తను మీకు సొంత కూతురు కాదు. అప్పుడు మీరే ఎక్కడి చంపు ఉండాలి. నాకేమీ తన మీద కోపం లేదు. తను చేసే పనులే కదా నాకు నచ్చలేదు సార్. తను చేసే పనులు ఏ తల్లిదండ్రులకు నచ్చుతాయి చెప్పండి? మీరెందుకని గుడ్డుని పట్టుకోకూడదు? 17వ తేదీన తనే వీడియో వేశాడు. ఆ వీడియోని నిన్నే నేను చూశాను. తను చాలా కోపంలో ఉన్నాడు. అమ్మా ఒకసారి మీ మొబైల్ని చూపించండి. ఫ్రెండ్స్, ఇవాళ నుంచి నేను వీడియోస్ ఒంటరిగా చేయబోతున్నాను. కుక్కని పెంచుకుంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషుల దగ్గర విశ్వాసాన్ని ఎదురు చూడలేకపోతున్నాం. కానీ వీడు పారిపోయాడుగా, అయినా వీడు మన దగ్గర నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషుల దగ్గర విశ్వాసాన్ని ఎదురు చూడలేము. అద్భుతం కదా. ఏ ముస్కాన్తో అయితే అన్ని వీడియోలు నువ్వు వేశావో ఆ ముస్కాన్ గురించా ఈ విధంగా మాట్లాడతావు? సార్ నేను అప్పుడు చాలా కోపంగా ఉన్నాను సార్, అందుకే సార్. సర్లే గాని మీ అక్కింటికి నువ్వెందుకు పారిపోయావు? ఎందుకంటే సార్ హర్షద్ నేనే చంపాను అంటున్నాడు సార్. అందుకే నేను చాలా భయపడిపోయాను. ఏం చేయాలో తెలియలేదు సార్. నువ్వు భయపడిపోయావు తెలుసా? ఎందుకంటే నువ్వు ముస్కాన్ని నిజంగా చంపావు. ఒక విషయం చెప్పు, నువ్వు ₹1,00,000 ఆ అమ్మాయికి డబ్బిచ్చావు. తర్వాత ఎందుకు నువ్వు పారిపోయావు? సార్ విడిపోవడం అనేది నా డెసిషన్ కాదు సార్. ముస్కానే ఈ డెసిషన్కి కారణం సార్. తీసుకో, ఇందులో ₹1,00,000 డబ్బు ఉంది. నువ్వు అడిగావు, నేను ఇచ్చేశాను. ఇక నుంచి వీడియోలో పనిచేస్తావుగా? తప్పకుండా. కానీ ఈ రోజు నుంచి నీకొచ్చే డబ్బుల్లో ఇద్దరికి 50-50 పంచుకోవాలి. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కంటెంట్ నాది, ఐడియా నాది, ఇన్స్ట్రుమెంట్ నాది, ఎడిటింగ్ నేను చేస్తున్నాను. అయితే నీ వీడియోస్ నా వల్ల నా తమ్ముడు వల్ల ఫేమస్ అవుతున్నాయి. ఆలోచించుకో, మనకి 50-50 లేదంటే అక్కర్లేదు. అందుకనే మేమిద్దరం విడిపోయాం సార్. ముస్కాన్ విడిగా వీడియో చేయడం మొదలుపెట్టింది, నేను విడిగా వీడియో చేయడం మొదలుపెట్టాను సార్. నువ్వు ₹1,00,000 డబ్బు అడిగావు, కిడ్నాపర్ కూడా అదే ₹1,00,000 అడిగాడు. సో విషయం క్లియర్. నువ్వు అమ్మాయిని కిడ్నాప్ చేశావు, చంపేశావు, వాళ్ళ నాన్న దగ్గర ₹1,00,000 వసూలు చేశావు. నువ్వు తన మీద చాలా కోపంతో ఉన్నావు కదా. ఎందుకంటే ముస్కాన్ని వదిలి నువ్వు వెళ్ళిన తర్వాత ఒక్క వీడియో కూడా నీది హిట్ అవ్వలేదు. లేదు సార్, అలాంటిదేం లేదు సార్. మరి ఎందుకు తనని చంపావు? ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమా? లేదు సార్, మే పని మాత్రమే కలిసి చేసేవాళ్ళం. మేము విడిపోయిన తర్వాత తన్ని మళ్ళీ కలవలేదు సార్. నువ్వు ఇలా అడిగితే చెప్పవలే. కానిస్టేబుల్ సార్, వీడి పళ్ళు ఊడిపోయేంత వరకు దవడ మీద కొట్టు. సార్. అమ్మా, నువ్వు నిజంగానే పెళ్లి చేసుకుంటావా? ఇలా చూడు ముస్కాన్, నేనేం చేసినా నీ మంచి కోసమేనమ్మా. ఇలా చూడు, నువ్వు కూడా పెద్దదనవుతున్నావు. నీకు మీ నాన్న అవసరం కదా. నాకు నా అమ్మే కావాలి. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నన్ను బాగా చూసుకోలేవు. ఆ తర్వాత నేను చాలా దూరం వెళ్ళిపోతాను. నువ్వు నిజంగానే చాలా దూరంగా వెళ్ళిపోయావు ముస్కాన్. నేనే దానికి కారణం అయ్యాను. నువ్వు నన్ను వదిలి చాలా దూరంగా వెళ్ళిపోయావు. దీనికి అంతటికీ కారణం నేనే. సార్ ఆ మైకుల్ ఇంకా గుడ్డు వీళ్ళిద్దరు కూడా ఏం చెప్పడం లేదు సార్. వీళ్ళని గాని గట్టిగా కొట్టకపోతే నోరు తెరిచేలా లేదు. ఏంటి బాబు ఇటొచ్చావు? నీకు ఒంట్లో బాగలేదా ఏంటి? అదోలా ఉన్నావు. సార్ మీతో ఒక విషయం చెప్పాలి.
రా కూర్చో. చెప్పు బాబు. సార్ రాజారెడ్డి ఉన్నారు కదా, అస్తమాను వాళ్ళు మా వీడియోని పాడు చేయాలని చూస్తుంటారు సార్. అక్కతో ఎప్పుడు చూసినా సరే గొడవ పడుతూనే ఉంటారు. అక్క కిడ్నాప్ అయ్యే 3 రోజుల క్రితం ఏమైందక్క ఇంత సంతోషంగా ఉన్నారేంటి? ఏం జరిగిందో అడక్కు. ఆ రాజారాణిని నేను ఒక దారి చేసేశాను. ఇక వాళ్ళు మన జోలికి రారు. చెప్పక్క నువ్వేం చేసావు? నేను వాళ్ళ వీడియో ఒకటి చేశాను. చూపించు. అది నేను నీకు చూపించలేను, కానీ ఒకటి మాత్రం నిజం, ఇంకెప్పుడు మనం వీడియో చేయడానికి వాళ్ళు అడ్డు చెప్పరు. అక్క తన మొబైల్లో ఒక వీడియో చేశారు సార్. మీరు వీడియోని పూర్తిగా చూసారా సార్? సార్ ఇంకా తన అక్క ఫోన్ దొరకనే లేదు సార్. ఆన్లైన్ స్టోరేజ్లో వీడియో ఉంటుందేమో చెక్ చేశాము, కానీ అందులో చాలా వీడియోస్ ఉన్నాయి సార్. అందులో ఖచ్చితంగా రాజారాణి వీడియో ఉంటుంది సార్. అక్క అన్ని వీడియోస్ ఆన్లైన్లో సేవ్ చేస్తుంది. అందులో అటువంటి వీడియోస్ ఏముంటాయి? సో అర్జిత్ రాజారాణి వీడియో గురించి ఒకటి చెప్పాడు కదా, అది దొరికింది. అరే వీళ్ళు బావా మరదలు కదా, ఇద్దరిని లేపుకురండి. ఓకే సార్. ఏంటయ్యా వీడియో ఇది? నీ పెళ్ళాం గ్రామానికి వెళ్తే నువ్వు ఈ పని చేస్తున్నావా? నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నావా? అది కూడా మామగారి సపోర్ట్ తో. లేదు సార్, అది వచ్చి ఏంటి అది ఇది? ముస్కాన్ ఈ వీడియో తీసిందని ఆ అమ్మాయిని మీరిద్దరూ కలిసి చంపేశారు. సార్ అదంతా ఏమి లేదు. ఏ ముస్కాన్, ఆ వీడియో డిలీట్ చేసే. ఇక చూసుకో, ఇక నుంచి మేము వీడియో చేసినప్పుడు అడ్డుపడ్డావనుకో, అప్పుడు ఈ వీడియో వైరల్ చేసేస్తాను, అర్థమైందా? ఈ వీడియోని ముస్కాన్ ఎవరికైనా చూపించుంటే మీ జీవితం నాశనం అయిపోయేది. డబ్బు పోయేది, ఇల్లు పోయేది, అన్ని పోయి నీ పెళ్ళాము పోయి ఇది పోయేది. ఆ అమ్మాయిని హత్య చేయడానికి నీకు చాలా కారణాలు ఉన్నాయి. అందుకని నువ్వు అవకాశాన్ని యూజ్ చేసుకున్నావు. ముస్కాన్ శాంతి ఇంటికి వెళ్లి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చావు, చంపేశావు, తర్వాత రేప్ చేసావు, ఆ తర్వాత మైకిల్ కార్ లో పడేశావు. లేదు సార్, సార్, లేదు. మేము అలా ఏమీ చేయలేదు. మేమేం చేయలేదు మీరు సార్. ఏం చెప్పినా మీకు ఆధారాలు వ్యతిరేకంగానే ఉన్నాయి. సార్, వీళ్ళని సార్, మేమేం ఇంట్రాగేషన్ చేయలేదు. రూమ్కి తీసుకెళ్ళండి. సార్, సార్, చెప్పేది వినండి సార్. చెప్పేది వినండి చెప్తాను కదా. సార్. ఏ బాబు బాబు పడుకో పడుకో పడుకో. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది బాబు? నేను బాగున్నాను సార్. ఏమైనా తెలిసిందా? తెలిసిపోద్ది. మీ అక్కని చంపిన వాడిని పట్టుకుంటాం, వాడిని శిక్షిస్తాము. దిగులు పడుకో. నువ్వు బాగానే ఉన్నావుగా? వీడికి అసలు ఏమైందండి? మీరే కాస్త చెప్పండి సార్. ఏది తిన్నంటున్నాడు, ఏది తాగనంటున్నాడు. డాక్టర్ కూడా ఇదే చెప్తున్నాడు. అక్క బాధలో ఇలా అయిపోయాడని అంటున్నారు. నేను చెప్పానుగా, మీ అక్కని చంపిన వాడిని నేను కనిపెడతాను, వాడిని శిక్షిస్తాను. నువ్వు దిగులు పడకు. తన దిగులుకి కారణం ఇదిగో నీ వీడియోనే. ఈ వీడియో తీసింది నువ్వేనా? ఇది సూసైడ్ కేస్. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అమ్మాయిని ఏమన్నా చేసావా? లేదు సార్, అలాంతా ఏం కాదు సార్. ఆ గుడ్డు ఏమనుకుంటున్నాడు? మనల్ని మోసం చేస్తూ ఉంటే మనం అలాగే ఊరుకోవాలా? ఇలా చూడు, ఇక మనం డబ్బులు లేకుండా తన దగ్గర పని చేయకూడదు. ఇక నుంచి మనమే వీడియోస్ చేసుకుందాం, పైగా హిట్ కూడా అవుతాయి. కానీ మనం ఏం చేయాలి? సూసైడ్ వీడియో. కలలు. కళ అనేది ఎంత సుఖమో, అవి చెదిరిపోతే అంతే బాధగానూ ఉంటుంది. ఇవాళ నా కళ కూడా పూర్తిగా చెదిరిపోయింది. ఫ్రెండ్స్, నా జీవితంలో నేను కన్న కళ ఏది నిజం అవ్వలేదు. ఒకవేళ ఇలా ఉండొచ్చు, నేను చనిపోయాక నా కళ నిజమవుతుందేమో. వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగే రాలేదు. కానీ సార్, ఇలా కూడా అయ్యుండొచ్చు కదా. ఊరి వేసుకోవడం వల్ల తన మెడ బాగా నొక్కుకుపోయినట్టుందేమో. మా అక్క ఇక్కడి నుంచి తప్పించుకుని బహుశా బయటకు వెళ్ళి చనిపోయింటే ఆ తర్వాత ఎవరు తనని... ఇదంతా నా వల్లే జరిగింది సార్. నేను తనని త్వరగా దించుండాల్సిందేమో. ఒకవేళ హర్షద్ చెప్పిందే నిజమైంటే, ముస్కాన్ ఆ వీడియో చేసిన తర్వాత తప్పించుకుని వెళ్ళిపోయి ఉంటే, ఆ తర్వాత ముస్కాన్ కి ఏం జరిగింది? పోలీసులు అనుమానిస్తున్నట్టు ఆ సర్కిల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకలే దీని కారణమా, లేదా ఈ రేప్ మర్డర్ వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే, హర్షద్ చెప్పింది నిజమా? కాదు సార్, నేను చెప్తున్నాను కదా సార్, ఆ రోజు తను రాలేదు. చాలాసేపటి వరకు మేము తన కోసం వెయిట్ చేసాం కూడా. సరే రండమ్మా, అయిపోయింది, మనం వెళ్దాం.
కాస్త ఆగు, ముస్కాన్ రాని. తను తినేసి వెళ్తే మనకి వ్యాపారం బాగా జరుగుతుంది. అమ్మా అసలే లేట్ అయిపోయింది. టైం 9 అయింది. కస్టమర్లు వెయిట్ చేస్తుంటారు. తనకు మళ్ళీ వచ్చి ఇవ్వచ్చులే. రామా త్వరగా పదండి. రండి. సరే సరే, నువ్వు వెళ్ళు, నేను తలుపులు వేసొస్తాను. తర్వాత నేను అమ్మని తీసుకుని స్టాల్కి వెళ్ళిపోయింది సార్, అంతే. ఇదే నీ రొటీనా? సార్ రోజు మా కొట్లో ఉదయాన్నే టిఫను, మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫన్ దొరుకుతుంది. పప్పన్నము, పూరి ముస్కాన్ డైలీ వచ్చి తింటుంది. ఇలా కూడా జరుగుండొచ్చుగా. మీరు ముందు స్టాల్ వేయడానికి ముందు అక్కడికి వెళ్ళుండొచ్చు. అక్కడ సీసీటీవీ ఉంది. తర్వాత నువ్వు స్టాల్ వేసిన తర్వాత వెనకాల నుంచి నువ్వు వచ్చావు. ఎందుకంటే అక్కడ సీసీటీవీ లేదు. నువ్వు ముస్కాన్ని పట్టుకున్నావు, తర్వాత చంపావు, ఆ తర్వాత రేప్ చేసావు, ఆ తర్వాత గోన్లో వేసి కారులో పడేశావు. వెచ్చాలన్నీ కూడా నీకు రాజా స్టోర్ లోంచే కదా వస్తున్నాయి. సార్ నేను ఎందుకు సార్ ఇలా చేస్తాను చెప్పండి. అమ్మాయి అంటే నీకు ఇష్టం, ఆ అమ్మాయి కాదనింది. సార్ అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ముస్కాన్ని చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. తను నన్ను అన్నయ్య అనే పిలుస్తుంది. అవును సార్, ఆ రోజంతా నాతోనే ఉన్నాడు సార్ వీడు. సరే మీరు బయలుదేరండి. షిర్కే, ఈ కేసు రూటు మారుతుంది. ముస్కాన్ రేపు మర్డర్ జరిగిన రోజున ఆ అమ్మాయిని ఏరియాలో ఎవరూ చూడలేదు, ఇంట్లోనూ చూడలేదంటున్నారు. సీసీటీవీలోనూ లేదు. శాంతి ఇంటికి వెళ్ళలేదు. మరి అది ఎక్కడికి వెళ్ళింది? మన దగ్గర సస్పెక్ట్ ఎంతమంది? ముందు ఈ రాజారాణి, ఎందుకంటే ముస్కాన్ వాళ్ళిద్దరిని వీడియో తీసింది కాబట్టి. ఇంకో సస్పెక్ట్ ఆ గుడ్డు. ఈ మధ్య కాలంలో ముస్కాన్ వాడితో వీడియోలు చేయడం ఆపేసింది, అందువల్ల వాడు చేయడానికి అవకాశం ఉంది. మూడో సస్పెక్టు మైకిల్. ఎందుకంటే మైకిల్కి ముస్కాన్ అంటే చాలా ఇష్టం. లేదా ఈ శాంతి కొడుకు పవన్. సార్ నాకు తెలిసి ముస్కాన్కి జరిగిన ఏదైనా సరే అది ముస్కాన్ ఇంట్లోనే జరిగింది. అలాగైతే సూసైడ్ వీడియో చేసినప్పుడే తన ప్రాణం సగం పోయింది. అర్షద్ భయపడిపోయి ఆ గోన్లో ఆ అమ్మాయి బాడీని వేసి మైకిల్ కార్లో పడేశాడు. వాడికి రమాకాంత్ సహాయం చేసి ఉండాలి. కానీ అమ్మాయిని రేప్ చేశారు కదా సార్, మరి దాని సంగతి ఏంటి? ఒక పని చేయి షిర్కే, మళ్ళీ అందరి కాల్ రికార్డ్స్, మొబైల్ లొకేషన్ తీ, అందరినీ వాచ్ చేయి, బాగా చూడు, ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుద్ది. ఓకే సార్. హలో ఫ్రెండ్స్, ఇవాళ నా మంచి ఫ్రెండ్ని నేను కోల్పోయాను. తను ఎంతో నాకు స్పెషల్ అయిన ఫ్రెండ్, మీకు కూడానే. హర్షత్ బాబు, లేయమా, లేయ్ బాబు, మందులు వేసుకోవాలి, లేయి. హర్షత్ లే పైకి. ఏమైంది? ఏమైంది? లేకపోతున్నా. బాబు లే బాబు. సార్. హలో, ఏమైంది సార్? హర్షద్ నిన్న రాత్రి చనిపోయాడు. సార్ నాకు కొన్ని ఫుటేజెస్ దొరికాయి, అలాగే ఆధారాలు కూడా దొరికాయి. సార్ ఈ వ్యక్తిని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మనం ఒక విషయాన్ని వదిలేసాం. ఈ వ్యక్తి ఫోన్ ఎగ్జాక్ట్లీ 5 గంటలకి ఆ ఏరియాలో ఆఫ్ అయిపోయింది. అప్పుడే కిడ్నాపర్స్ రమాకాంత్ని ₹1,00,000 ఆ ఏరియాలో పెట్టి వెళ్ళమన్నారు. ఇంకా 55 నిమిషాల తర్వాత, అంటే 5:55కి తన ఫోన్ మళ్ళీ ఆన్ అయింది. సార్ ఈ ఫుటేజ్ 100 మీటర్ల అటుపక్క రికార్డ్ అయింది సార్, అంటే డబ్బు పెట్టిన చోటు. వాడిని తీసుకురా. సార్. సార్ నేనేం చేయలేదు సార్. మరి ముస్కాన్ ఫోను నీ స్టాల్ కిందకి ఎలా వెళ్ళింది? నాకేం తెలీదు సార్. నీ కాల్ డీటెయిల్స్ చూడు. నీ మొబైల్ 55 నిమిషాలు ఆఫ్లో ఉంది. ఆ ఏరియాలోనే కిడ్నాపర్కి డబ్బు ఇచ్చారు. ఎందుకు ఆఫ్ చేశావు? ఇది చూడు.
సీసీటీవీ ఫుటేజ్. మీ అమ్మతో స్టాల్కి వెళ్ళేటప్పుడు నీ షర్టు వేరే. ఈ ఫుటేజ్ చూడు, సాయంత్రం షర్ట్ చేంజ్. కానీ మీ అమ్మ రోజంతా ఆవిడతోనే ఉన్నట్టుగా చెబుతుంది. షర్ట్ ఎప్పుడు మార్చావు? నేను మీతో చెప్తున్నాను కదా, మా బాబు ఏం చేయలేదు. ముస్కాన్ నిన్ను అమ్మ అనుకుంది, నీ మీద ప్రేమతో ఉంది. కానీ నువ్వు ఈ రాస్కెల్ చేసిన తప్పుని దాచావు. తర్వాత తమ్ముడు హీరో మొబైల్లో బ్లడ్ శాంపిల్ దొరికింది. టెస్ట్కి పంపించానో మొత్తం అంతా బయటకు వస్తుంది. అంతకుముందు నిజం చెప్పు, లేకపోతే నీ తోలు తీస్తాను. అవును సార్, నేను తనని చంపాను. నేను అమ్మ తన మీద ఎంత ప్రేమ చూపించాం, కానీ అన్నయ్య 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 చెప్పి నా మనసును మొత్తం పాడు చేసింది. నేను తనని ఎంత ప్రేమించాను, కానీ తను అసలు ఏం చేసింది? ఏరియాలో అందరి ముందు నాకు రాఖీ కట్టింది. ఆ రోజు నిర్ణయించుకున్న తనని ఎలాగైనా చంపేయాలి అని. కానీ అవకాశం దొరకలేదు. ఒకరోజు ముస్కాను గుడ్డు దగ్గర డబ్బులు తీసుకోవడం నేను చూశాను. అప్పుడే నేను అనుకున్నాను, ఇదే సరైన సమయం అని. ఆ రోజు తన కోసం నేను వేచున్నప్పుడు తను రాలేదు. నేను అమ్మని అప్పుడు స్టాల్కి తీసుకువెళ్ళాను. వెనక దారిలో నేను ఇంటికి వచ్చి నేనక్కడ ముస్కాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అన్నా, అత్తయ్య ఎక్కడా? అత్తయ్య వెళ్ళిపోయారు. ఇదిగో నీకు భోజనం వడ్డించి వెళ్ళారు. అవును, తిను. ఎక్కడికెళ్ళింది? ఇలా చూడు, నేను నీకు నచ్చేనా? మనం పెళ్లి అన్నా, చేసుకుందామా? నువ్వు బానే ఉంటావు, కానీ నేను నిన్ను అలా చూడలేదు. నిన్ను అన్నా అని పిలుస్తున్నాను. ఇంక నేను బాడీ గోన్ సంచులో కట్టి మళ్ళీ స్టాల్కి వెళ్ళిపోయాను సార్. ఆ తర్వాత రమాకాంత్ దగ్గర డబ్బులు అడగడం కోసం అది ఫోన్ చేశాను. ఒకవేళ నీ కూతురు నీకు కావాలి అనుకుంటే 1,00,000 రూపాయలు నాకు ఇచ్చి నువ్వు తీసుకువెళ్ళిపో. అప్పుడు నేను రమాకాంత్ తీసుకొచ్చిన డబ్బుల్ని తీసుకున్నాను. సాయంత్రం నేను ఇంటికి వచ్చాను. గోని సంచిలో నువ్వు చేసిన పనికి నీకు పెద్ద శిక్ష దొరుకుద్ది. తర్వాత నువ్వు చేసిన పని ఉందే, నిన్ను నువ్వే క్షమించుకుంటావా చెప్పు? పవన్కి ముస్కాన్ని చంపినందుకు, రేప్ చేసినందుకు శిక్ష పడింది. అలాగే శాంతి కూడా ఈ హత్యని దాచినందుకు శిక్ష అనుభవించింది. ఎందుకంటే ముస్కాన్కి పవన్ అంటే నచ్చలేదు. ఇక ఈ రిజెక్షన్ ఇంకా కోపంతోనే పవన్ ముస్కాన్ని చంపేశాడు. ప్రేమ త్యాగాన్ని నేర్పిస్తుంది, కానీ ప్రేమిస్తున్నాను అన్న పేరుతో ఒకరికి నష్టం కలిగించడం లేదా వాళ్ళని చంపడం ఇది ప్రేమ అనదు. ఇలాంటి మృగాలకి మన సమాజంలో ఎలాంటి చోటు లేదు. నేను మీ అనూప్ సోనిని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. అతి త్వరలో క్రైమ్ పాట్రోల్ బ్లాక్ హెడ్లైన్స్ ఇంకొక ఎపిసోడ్ లో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అలాగే గుర్తుపెట్టుకోండి, క్రైమ్ కి మీకు మధ్య కొంచెం దూరం మాత్రమే ఉంది. అది మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారని. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.